రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రైపోర్ట్, బందర్, కాకినాడ రేవుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం తెలిపారు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న 4th సిటీలో నెలకొల్పే పరిశ్రమలు, అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలన్నారు. RRR దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్ ను సీపోర్ట్ కు అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత వారం జరిగిన సమీక్షలో RRR దక్షిణ భాగం అలైన్మెంట్ లో సీఎం సూచించిన మార్పులకు అనుగుణంగా అధికారులు సవరణలు చేశారు. అందులోనూ కొన్ని తేడాలు ఉండడంతో మరికొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి అలైన్మెంట్ మార్చారని, అది ఫైనల్ అయిపోతే వెంటనే కార్యాచరణ చేపట్టారని అధికారుల్ని ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం భూ సమీకరణ, భూసేకరణ చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూడాలన్నారు. డ్రైపోర్ట్ నిర్మాణం కోసం మచిలీపట్నం, కాకినాడ రేవుల్ని పరిగణలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏది మేలు అనే విషయాల్ని అధ్యయనం చేశాకే గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైలు, జలమార్గంతో కూడిన ఇన్లాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని అధికారులు తెలపగా, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిదుందా, సక్సెస్ రేట్ ఎంత, వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉందనే అంశాలపై అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఓఆర్ఆర్, RRR మధ్య రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించే రహదారిలో 3 చోట్ల ఉన్న అటవీ ప్రాంతాల్ని నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకున్న అటవీ ప్రాంతం అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి వస్తాయని సీఎం అన్నారు. 4th సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాల్ని అనుసంధానిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని, అమెరికాలో యాపిల్ పరిశ్రమ యాపిల్ తోటలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రాచకొండ పరిధిలోని లోయలు, ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలని సీఎం వివరించారు. RRR రేడియల్ రోడ్లు, 4th సిటీలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సమీకరణ, భూసేకరణకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని, ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.